అందరికీ నమస్కారం అండి. తాజాగా జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మీకు అందరికన్నా ముందు తెలియజేస్తాను. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఇక మెడిసిన్స్ డోర్ టు డోర్ డెలివరీ చేయనుంది జగన్ సర్కార్. ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లబోయిన వేణు అధికారిక ప్రకటన చేశారు. నిన్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం అనంతరం మంత్రి చెల్లబోయిన వేణు మాట్లాడుతూ మరింత మెరుగైన ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడుతున్నామన్నారు. ఆ సమావేశం అనంతరం మంత్రి చెల్లబోయిన వేణు మాట్లాడుతూ మరింత మెరుగైన ఫీచర్స్తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేశారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పంపిణీ చేపడతాం. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జబ్బులున్న వాళ్లను జల్లెడ వేసి పెట్టాం. ఆరోగ్యశ్రీ అవగాహన ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని వివరించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరీ చేస్తామన్నారు మంత్రి చెల్లబోయిన వేణు.